అందరికీ నమస్కారం. హిట్ టీవీకి స్వాగతం. ముఖ్యంగా 2026కు సంబంధించి ఇంకా 10 రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నిజంగా ఈ సంవత్సరంలో ఏవైతే జరిగిన ప్రమాదాలు కానీ చాలా వరకు చాలామంది జీవితాలు కోల్పోవడం, ప్రతి రంగంలో నష్టాలు ఇవన్నీ కూడా చూసినాం. రాబోయే 2026 సంవత్సరం ఏ విధంగా ఉంది, ఈ సంవత్సరం జరిగినటువంటి ప్రమాదాలు ఇవన్నీ కూడా మళ్ళీ జరగబోయే అవకాశం ఉందా? ఈరోజు హిట్ టీవీ స్టూడియోలో అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు, ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర శర్మ గారు ఉన్నారు. గురువుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. మనకు 2025 సంవత్సరం చూసుకుంటే గనక ఫ్లైట్ యాక్సిడెంట్లు, విమాన ప్రమాదాల దగ్గర నుంచి బస్సు ప్రమాదాలు, చాలా వరకు రకరకాల ప్రమాదాల్లో చాలామంది వాళ్ళ జీవితాలు కోల్పోయినారు, ప్రాణాలు కోల్పోయినారు. ఎన్నో కుటుంబాలు అంధకారంలోకి వెళ్ళిపోయినాయి. ఇంకా క్రైమ్ గురించి సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. పరువు హత్యల దగ్గర నుంచి పగ హత్యలు ఇవన్నీ కూడా చూసినాం. సో రాబోయే 2026 సంవత్సరం కూడా ఈ విధంగానే ఉంటుందా? ఇంకా జీవరాశులు కొద్దిగా భూమిపైన అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి అని చాలామంది పండితులు కూడా మాట్లాడుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఆ విధంగానే ఉంటుందా, లేకపోతే కొంచెం బాగుండే అవకాశం 2026 సంవత్సరంలో మనం చూడొచ్చా? ఏం చెప్తారు? సో 2025లో మనము ఈ టాపిక్ 2024లో ఆల్రెడీ డిసెంబర్లో చేసి ఉన్నాం. ఓకే, నెంబర్ ఆఫ్ ఛానల్స్లో. 2025లో ప్రమాదాలు జరుగుతాయి అని 2024లో చెప్పడం జరిగింది. ఓకే, రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, ఫ్లైట్ ప్రమాదాలు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2026లో అధికంగా గవర్నమెంట్లో ఉండేటువంటి రంగానికి సంబంధించినటువంటి వారికి కొంత ఇబ్బందులు, అదేవిధంగా బంగారం రేటు ఎట్లా ఉండబోతుంది అనేటువంటి విషయం కావచ్చును. తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి గవర్నమెంట్ రిలేటెడ్లో సీఎం డిప్యూటీ సీఎం ఇట్లా ఈ నలుగురిట్లో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ కానీ కొంత వాళ్ళపై ప్రజలకు వ్యతిరేక భావం రావడం కానీ జరిగేటువంటి పరిస్థితి ఉంది. ప్రజలల్లో ఈగో ఫీలింగ్స్ పెరిగే పరిస్థితి ఉంది. ఓకే, అధికంగా విడాకులు భార్యాభర్తలలో జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా ఎవరిది వారికే ఈగో ఫీలింగ్స్ అనేటువంటివి ఉండబోతున్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు 2026లో. సో ఓవరాల్గా కొంత ఫైర్ రిలేటెడ్ మళ్ళీ అయితే 100% ఉంటుంది. రైట్. ఈ సంవత్సరం చూసినాం పెద్ద పెద్ద కుటుంబాల్లో గొడవలు, ఒక పవర్ కోసం, పదవి కోసం తోడబుట్టిన చెల్లెలతోనే, ఇటు తోడబుట్టిన అన్నలతోనే పగలు, ప్రతీకారాలు, పెద్ద పెద్ద కుటుంబాల్లో, రాజకీయ కుటుంబాల్లో కూడా గ్యాప్ వచ్చిన సందర్భాలు మనం 2024-25లో మనం చూసినాం గురువుగారు. సేమ్ అలాంటిదే రిపీట్ అవుతుందా? చాలామంది జర్నలిస్టులకు సంబంధించి పెద్ద పెద్ద మీడియా సంస్థల పైన దాడులు, జైళ్ళకు వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇలాంటి సందర్భాలు మళ్ళీ పునరావృతం 2026లో మీడియాపై కానీ జర్నలిస్టులపై కానీ ఇబ్బంది కలిగేటువంటి సందర్భాలు అయితే ఉండవు. ఓకే, మీడియా రంగం వారికి అయితే ఉంటుంది. మళ్ళీ అంటే ఇక్కడ మీడియాకు ఉంటుంది, మీడియాకి ఇబ్బందులు ఉంటాయి. మీడియాలో ఎవరికైనా జర్నలిస్టులపై అనేటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో మీడియా రంగంలో అంటే మీడియాకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏదైనా, అది సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ లేదా ఏదైనా వారి ఛానల్స్ ఏమైనా హైక్ అవ్వడం కావచ్చును, లేదా అది చెప్పలేం, స్ట్రైక్ పడవచ్చును కొన్ని ఛానల్స్పై అట్లా. ఓకే, మొత్తానికి 25లో జరిగినటువంటి కొన్ని కీలక అంటే ప్రమాదాలు కానీ ఏదైతే చెడు జరిగిందో అంతగా చెడు జరిగే అవకాశం లేదంటారు. సో 2026లో మాత్రము ఒకటే, కొంత గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ప్రజలకు ఇబ్బందులు జరిగే పరిస్థితి అయితే ఉన్నది. రైట్. 2026లో పెద్ద పెద్ద పీఠాధిపతులకు సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు బయటికి వచ్చే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా
మనీ రిలేటెడ్ ఇష్యూస్ అధికంగా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది. వాడు 5,000కు కూడా ఇంటికి వచ్చి గొడవ చేసే పరిస్థితి ఉంటుంది. 5,000 కూడా 5,000కు కూడా ఇది గమనించుకోండి. అదేవిధంగా మనకు కొన్ని దేవాలయాలలో జరిపేటువంటి ఆ యొక్క కైంకర్యాలకు సంబంధించి కొంత భక్తులకు ఇబ్బంది కలిగే సందర్భాలు అయితే ఉంటవి. ఓకే. సో ఆ దేవాదాయ శాఖ వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవును. అదేవిధంగా ఈ 2026లో మొత్తము ఈగో ఫీలింగ్స్తోనే ఉండే పరిస్థితి ఉంటుంది. కడుపులో ఒకటి బయటికి ఒకటి, ఇంతే. చూడడం ఓకే, హాయ్ నరేష్ బాగున్నావా, కడుపులో మాత్రం వీడు ఎందుకు వచ్చిండు, వీడు మొన్నట్లో మాట్లాడిండు అని ఉంటుంది మనసులో. ఇలా ఉండే అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళ చేతిలో మగవాళ్ళు చనిపోయినది మనం 2025లో చాలా చూసినాం. స్టార్టింగ్లో 2025 సంవత్సరంలో చాలా వరకు ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తలను చంపేయడం, ప్రియుడితో కలిసి భర్తను చంపడం, ఇవన్నీ కూడా చూసినాం. ఇవన్నీ పునరావృతం అవుతాయా? పునరావృతం అవి కాని సందర్భాలు. వాస్తవానికి స్త్రీలు అమ్మవారితో సమానము. సో అలాంటి దాఖలాలు చేశారు అంటే బాధాకరము. సాక్షాత్తు అమ్మవారితో సమానం వారు, అంతే. బాగుంటుంది. 2026లో స్త్రీలలో గొప్ప విజయం సాధించేటువంటి పరిస్థితి, అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓకే. అలాగే వరద ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా 2026లో? 2026లో వరదలు అనేటువంటివి పెద్దగా మనకు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఏ అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారికైతే పెద్ద పెను ప్రమాదాలు అయితే ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఓకే. అది ఏదన్నా కావచ్చును. ఏ అక్షరం, అన్నపూర్ణ స్టూడియో కావచ్చును, లేదా మనకు అనంత అంబానీ గారికే కావచ్చును ఆ హెల్త్ ఇష్యూస్ రావడాలు. సో ఏదైనా ఇబ్బంది మాత్రం అల్లు అర్జున్ కూడా ఏతోనే స్టార్ట్ అవుతుంది. 100% ఏదో ఒక పెను ప్రమాదాలు వీరికి 2026లో చూస్తారు. హెల్త్ రిలేటెడ్ షూట్ చేసే క్రమంలో గాయపడిన హీరో ఏ అక్షరంతో పేరుంటుంది, ఓకే, అది అల్లు అర్జున అదేది అనేది మనకు పేర్లు ఎందుకని చెప్తున్నాను, ఏ అక్షరము. సో అదేవిధంగా ప్రమాదాలు అయితే ఉన్నాయి. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండండి. ఓకే. దీని తర్వాత లా అక్షరము, ఎల్. ఓకే. బీ కేర్ఫుల్, లా. చాలా జాగ్రత్తగా ఉండండి. మీపై బురద జల్లే ప్రయత్నాలు బాగా చేస్తారు. ఓకే. లా, లే, లో అన్నీ వస్తాయి. ఇక నెక్స్ట్ వాక్షరం వారు కూడా జాగ్రత్తగా ఉండండి. వీరి ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది, అమ్మకు కానీ నాన్నకు కానీ. ఓకే. ఇక నెక్స్ట్ హా అక్షరము. హా అక్షరం వారికి ఈగో ఫీలింగ్ పెరగడము, వెయిట్ పెరగడము ఇలాంటివి ఉండబోతున్నాయి. రైట్. చాలా మార్పులు జరగబోతున్నాయి. మా అక్షరము, ఓకే, వీరు జాగ్రత్తగా ఉండండి. రా అక్షరం వారు, ప్రా అక్షరం వారు కూడా జాగ్రత్త. అన్నిటికంటే ముఖ్యంగా నా అక్షరము, జో అక్షరము, జ్యోతి, నరేషు, నవీను, జ్యోత్స్న, యామిని, యా అక్షరాలు, ఈ వై రిలేటెడ్, ఎన్ రిలేటెడ్ జాగ్రత్తగా ఉండాలి. ఎస్. ఓకే. బి రిలేటెడ్ అక్షరాలతో మొదలయ్యే పేర్లు కూడా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం మొత్తం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎస్. ఇక సా, సి, సు, సే అక్షరాల వారు బాగా లేదు, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఓవరాల్గా ఈ అక్షరాలు ఏవైతే మీ పేర్లు ఉన్నావో సో జాగ్రత్తగా ఉండండి, అంతే. రైట్ గురుగారు, ధన్యవాదాలు.